ఆడోళ్ళు అయితేనే ఉండాలి. అదే నాకు ఒక పెళ్లి చేసింటే నాకు ఇద్దరు బిడ్డలు అయినట్టే మా అమ్మ మా చూసి ఎంత సంతోషం పడుతురు. నేను ఇట్లే ఒక దిన వీళ్ళ ఇంట్లో ఇంకా చూసి అలిగి వెళ్ళిపోయింటే వీళ్ళ ఇంట్లో ఉంటే నాకు పెళ్లి చేసేలే ఏమి చేయాలి దేవరా చేయాలి ఏమి చేయాలి అని చెప్పి నేను అలిగి వెళ్ళిపోయింటే అదే పోతారంటే మేము స్టార్టింగ్ బెల్లం వ్యాపారం జాస్తి పోయేది. బెల్లం వ్యాపారం జాస్తి పోయేది మేము. చూడే మన కర్ణాటకలో చెరుకులు పొందుతాము, గానిగిండ్లు వేస్తాము. ఎంత బెల్లం పడినానో మన కర్ణాటకలో కేజీ బెల్లం 45 రూపాయలే. అదే ఆంధ్రాకు ఆంధ్రాలో 3 ఉంట్ల బెల్లం 300 రూపాయలు. 3 ఉంట్ల బెల్లమే 300 రూపాయలు ఆంధ్రాలో. అప్పయ్య నేను చెప్పేది మర్చిపోతున్నా. అదేమో ఆంధ్రాలో తెల్ల బెల్లం మార్కెట్ లేదు, నల్ల బెల్లం బొల్లె మార్కెట్ బొల్లె పోతుంది, నల్ల బెల్లం బొల్లె బాగుపోతుంది, నల్ల బెల్లం బాగుపోతుంది. ఇదరా మంచి అవకాశం అంటే నేనేం చేస్తుంటే 3 మూట్లు బెల్లం వేసుకొని వేమగల్లోకి వెళ్ళిపోతుంది. వేమగల్లోకి ఏమిటికే అనంతపురంలో అమ్ముకోద్దామా చెప్పేసి పొద్దున్నే 5 గంటలకు పోయిండేవాడు, సాయంకాలం 5 గంటల దాకా ఒక బస్సు రాలే, అదేమీ రాలేదు. అదేమో ఆపదే ఫుల్ కరోనా లాక్డౌన్ అంటే నాకు తెలియదు. ఏం చేయదు భగవంతా, 3 మూట్లు బెల్లం తూకం అయిపోతుంది. ఏం చేయదంటే కాసుకొనే ఉండేప్పటికి ಯಾವುದೋ ఒక బస్సు వచ్చినపోయా. ఆ బస్సు ఏమో నిలబెట్టేపెట్టికి ఆ బస్సులోకి ఏమి ఎక్కితేనే ఆ బస్సులోకి ఎక్కేపెట్టికి ఆ బస్సులో ఒక మగవాడన్నా లేదు. అదెవరు అంతా ఆడోళ్ళే ఉండరు. అది ఎక్కడ ఓం శక్తికి పోయేస్తారంటే ఓం శక్తి పరాశక్తి అని అబ్బా సీట్లు నీకు వాళ్ళే ఉండరు. నిజంగా సీట్లే ఖాళీగా లేదు. నా సౌతులు మొగులతో ఇడిచిపెట్టిపోతే దినాలు అయిందమ్మా. బాగా నా సౌతు తినిండ్రమ్మ ఒక్కొక్క నా సౌతు ఇంట్లో ఊదుకు పెడిచిండ్రు. సీట్లు ఇంకా వాళ్ళే ఉండరు, ఖాళీనే లేదు. వెనకెట్టు దావలేదురా భగవంత. ముందరు సీట్లే కన్నా పదం ముందరు సీట్ తక్కువ పెట్టుక ముందరు సీట్లో ఒకే ఒక ఆయన కూకోండి. ఈ శక్తులకు అంత పెద్ద శక్తి ఆయమేనండి. ఏం శక్తి అంటే ఆయన పరాశక్తి అయినా. యావదో గాశారు ముందర నాకు అనుకుంటే నాకే 3 మూట్లు బెల్లం తూకమైపోతుంది. నాకు తెట్టుకొని కలదు. ఆయన ఏం చేసినంటే సీట్ కింద ఖాళీగా కాళ్ళ చాపుకోండి, సీట్ కింద ఖాళీగా జాగా ఉండే. నాకు 3 మూట్లు బెల్లం తూకమైపోతుంది. అక్క అంటే యాళ్ళపయ్యాన్ని నీ కాళ్ళట్లు ఎత్తక నా బెల్లం పెట్టాలా అంటే అక్క తొప్పుంటే పరకలో నిజంగా నీ కాళ్ళట్లు ఎత్తక నా బెల్లం పెట్టాలన్నాక అక్క క్లీనర్ కండక్టర్ ప్యాసింజర్లు హోంశక్తులు డ్రైవర్లు ఎవరెవరు ఏంట్లా కొట్టరో తెలియదు. ఊపుడు నిజంగా వాళ్ళు ఊపిండే ఊపట నిక్కర ఒకటి మిగిలింది నా చెల్లెరు మీరు నిజంగా ఊపిడిచి పెట్టేసినాక లాస్ట్కి వచ్చి తప్పే కట్టి పడిపోతా వేమగల్ బస్ స్టాండ్లో వచ్చే ఏం చేసేది. నాకు నిక్కర ఒకటే ఉంటుంది. నాకు సిగ్గు అయిపోయాడుసా. నేనేం చేసిందంటే ఆ రెడ్ అండ్ నోట్లోకి సడన్ నురికెట్టేసింది. ఆయన నాకు బాగా తెలిసిండేవాడు. రా నా కొడుక ఇట్లే పేడ్చిండవు ఆయన అన్న పరిస్థితి ఇట్లా అయిపోయినానంటే ఆయన ఏం చేసిందంటే ఉడుకుడుకు గలాస్ పాలు ఎత్తుకొచ్చి ఇచ్చా. ఉడకారితే తాగుదామంటే కూర్చుని టేబుల్ మీద. ఆయన ఎవరో పాపం వేమగల్లా బజార్లు ఉడిసాయమ్మంట. ఆయమ్మ బాగా బజార్లో సరైన ఊడిసిందేమో పాపమ్మ. ఆయన పరకట్టు సంకలా పెట్టుకొని టిక్కుని వచ్చి ఆయన నా టేబుల్ మీద కూకొని ఆయన ఏం చేసి కాపీ కారడిసేసా. వాడు కాపీ ఎత్తుకొచ్చి నా టేబుల్ మీదే పెట్టా. ఆయమ్మ ఉడకారితే తాగుదామంటే కూర్చునుకోండి, నేను ఉడకారితే తాగుదామంటే కూర్చునుకోండి. ఇట్లు ఎదురు బదులు కూర్చునుకోండమ్మ. ఇంక నేను బోల్తే ఇట్లు నా కొడుక ఊరికే ఉండేది అని చెప్పి ఆయమ్మకలు ఇట్లు చూసినప్ప పరకట్టు సంకలా ఉన్నా ఎత్తుకొని నెగేది ఏం తప్పు చేయండమ్మా. ఎత్తుకొని ఇట్లు చూపించి అట్లే సంకలో పెట్టుకుని ఆడ కొట్టలేదు. కొట్టాక మేమే మనుషులు నేను బోల్ రోజు నా కొడుక మగవానికి పరకు చూపిస్తామని చేసి లేచి ఇట్లకెళ్ళి ఎరగా చేసుకొని చూసినా లేదా ఆయమ్మ దిగులు పడి పేడ్చా. ఈడోడు టిక్కులు నా కొడుకే కట్టున్నాడు, దాంట్లో నికారు ఒకటే ఉంటుంది, ఈడు సరిలేదప్ప అని చెప్పేసి ఆయమ్మ ఏం చేయండి ఆయమ్మ కాపీ గలాస్ ఎత్తుకొని వేసి ఆ పక్క టేబుల్ మీద సడన్గా తిరుక్కొని ఇట్లా కొంగేసుకొని ఆడి పొరపాటు ఏమైపోయింటే ఆ కొంగ వచ్చి నా పాల గలాస్ మీద పడిపోయేది. అక్క అంటే యాళ్ళప్పయ్యాన్ని నీ కొంగట్లెత్తాక నా పాలు తాగల ఏంటి అక్క తొక్కుంటే చెప్పలా నిజంగా నీ కొంగట్లెత్తాక నా పాలు తాగల అంటున్నాక అక్క కట్లు పరకు తీసుకొని తిప్పేసి మళ్ళీ ఊపుడు నిజంగా ఆయన ఊపిండే ఊపటానికి ఉండే నిక్కరు ఏడూసిపోయినాడు నిజంగా. పొద్దు ఇడిచి పెడితే బెల్లగా తిరిగి వచ్చి ఇల్కొంపలోనే చేరుకొట్టినాక నిజంగా ఎంత బాధ అయిపోతుందని నిజంగా.